సైన్స్ కి బైబిల్ ఆధారం అని మీకు తెలుసా? సైన్స్ బైబిల్ నుండి ఎలా వచ్చింది ఒక్కసారి చూద్దాం. ప్రియమైన సహోదర సహోదరులారా, ఈరోజు చాలా మంది ఒక ప్రశ్న అడుగుతున్నారు. సైన్స్ మరియు బైబిల్ ఒకదానికి ఒకటి వ్యతిరేకమా? కొంతమంది అంటారు సైన్స్ నిజం, బైబిల్ కేవలం విశ్వాసం. కానీ చరిత్రను చూస్తే ఆశ్చర్యకరమైన నిజం తెలుస్తుంది. ఆధునిక సైన్స్ అభివృద్ధి చెందడానికి బైబిల్ ప్రపంచ దృష్టి చాలా ప్రభావం చూపింది. ఈ రోజు మనం 3 ముఖ్యమైన విషయాలు తెలుసుకుందాం. మొదటిది బైబిల్ ఇచ్చిన శాస్త్రీయ ప్రపంచ దృష్టి. రెండవది క్రైస్తవ విశ్వాసం ఉన్న శాస్త్రవేత్తలు. మూడవది సైన్స్ మరియు బైబిల్ మధ్య నిజమైన సంబంధం. మొదటిది బైబిల్ చెప్పే విశ్వం క్రమబద్ధమైనది. బైబిల్ ప్రకారం ఈ ప్రపంచం యాదృచ్ఛికం కాదు. ఆదికాండం 1వ అధ్యాయం 1వ వచనంలో ఆదిలో దేవుడు భూమిని ఆకాశమును సృష్టించాడు. ఇది ఒక గొప్ప ఆలోచన. ఈ ప్రపంచం దేవుడు సృష్టించినది అయితే దానిలో క్రమం ఉంటుంది. మరో వాక్యం చూద్దాం. యెర్మీయా 33:25. పగలు రాత్రుల నియమం నేను స్థిరపరిచినవే. ప్రకృతిలో నియమాలున్నాయి. ఆ నియమాలను మనం పరిశోధించవచ్చు. ఇదే సైన్స్ యొక్క పునాది. సైన్స్ అంటే ఏమిటి? ప్రకృతిలో ఉన్న నియమాలను కనుగొనడం. బైబిల్ ముందే చెప్పింది ప్రకృతి నియమాలు దేవుడు ఏర్పాటు చేసినవి. రెండవది క్రైస్తవ విశ్వాసం ఉన్న శాస్త్రవేత్తలు. ఖగోళ శాస్త్రం. యోహానస్ కెప్లర్ ఎలా అన్నాడు? నేను దేవుని ఆలోచనలను ఆయన తరువాత చదువుతున్నాను. భౌతిక శాస్త్రం. ఐజాక్ న్యూటన్ గురుత్వాకర్షణ నియమాన్ని కనుగొన్నాడు. అతను ఇలా చెప్పాడు, ఈ అద్భుతమైన విశ్వం ఒక బుద్ధిమంతుడైన సృష్టికర్తను సూచిస్తుంది. రసాయన శాస్త్రం. రోబర్ట్ బాయల్ ఆధునిక రసాయన శాస్త్ర పితామహుడు. అతను చెప్పిన మాట, ప్రకృతిని అధ్యయనం చేయడం అంటే దేవుని మహిమను తెలుసుకోవడం. జన్యుశాస్త్రం. గ్రెగోర్ మెండెల్ ఒక క్రైస్తవ సన్యాసి. అతను జెనెటిక్స్ జన్యుశాస్త్రం ప్రారంభించాడు. ఇది మనకి ఏమి చెబుతుంది? సైన్స్ ను ప్రారంభించిన అనేక మంది దేవునిపై విశ్వాసం కలిగిన వారు. మూడవది బైబిల్ మనిషిని పరిశోధనకు పిలుస్తుంది. బైబిల్ మనిషిని ఇలా పిలుస్తుంది. ఆదికాండం 1వ అధ్యాయం 28వ వచనం, ఫలించి అభివృద్ధి పొంది విస్తరించి భూమిని నిందించి దాన్ని లోపరుచుకొనుడి. ఇది ఏమి సూచిస్తుంది? ఆకృతిని అధ్యయనం చేయండి, ప్రపంచాన్ని అర్థం చేసుకోండి, దేవుని సృష్టిని పరిరక్షించండి. ఇదే శాస్త్రీయ పరిశోధనకు పిలుపు. నాలుగవది సైన్స్ మరియు బైబిల్ మధ్య సంబంధం. సైన్స్ మరియు బైబిల్ మధ్య పోరు లేదు. అవి వేర్వేరు ప్రశ్నలకు సమాధానమిస్తాయి. ఈ ప్రపంచం ఎందుకు ఉంది? సమాధానం బైబిల్. ఇది ఎలా పనిచేస్తుంది? సమాధానం సైన్స్. ఐదోది ఒక ముఖ్యమైన హెచ్చరిక. సైన్స్ చాలా గొప్పది, కానీ సైన్స్ దేవుని స్థానాన్ని తీసుకోలేదు. సైన్స్ చెబుతుంది ఎలా, బైబిల్ చెబుతుంది ఎందుకు. ఏమైన వారలారా, ప్రకృతిని చూస్తే ఒక గొప్ప సత్యం తెలుస్తుంది. కీర్తనలు 19వ అధ్యాయం 1వ చరణం. ఆకాశములు దేవుని మహిమను వివరించుచున్నవి, అంతరిక్షము ఆయన చేతి పనిని ప్రచురపరచుచున్నది. ప్రపంచం ఒక అద్భుతమైన యంత్రంలా ఉంది. అది యాదృచ్ఛికంగా రాలేదు. దానికి ఒక సృష్టికర్త ఉన్నాడు. ఆ సృష్టికర్త మనలను ప్రేమిస్తాడు. ఆయన మన కోసం తన కుమారుడైన యేసుక్రీస్తునిచ్చాడు. ఈ విశ్వాన్ని సృష్టించిన దేవునితో మనకు వ్యక్తిగత సంబంధం ఉందా? ఆలోచించండి. దీన్ని బట్టి మనకు అర్థమవుతున్న విషయం, సైంటిస్టులు బైబిల్ని ఆధారం చేసుకుని అనేక విషయాలను కనుగొన్నారు అని అర్థమవుతుంది. సైన్స్ ముందు ప్రపంచంలో నిలబడగలిగిన ఏకైక గ్రంథము బైబిల్ మాత్రమే. ప్రియులారా, మరిన్ని బైబిల్ ఆధారాలతో మీ ముందు ఉంటాను. చూస్తూనే ఉండండి. Like, share and subscribe. It really helps me out. Thanks for your support.